హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు స్టోరీ అందాల రాక్షసి సీజన్ 2 ఎపిసోడ్ 79. ఇక స్టోరీ ఏంటో చూద్దామా? పదండి వెళ్దాం. అభి, అసలు ఆయుష్ రూమ్లో ఏం జరిగింది? నువ్వు ప్రణవీను లాక్కొచ్చి మరి హాల్లో అందరి ముందు ఎందుకలా కొట్టావు? ఇప్పుడు కూడా కోపంగా కూర్చున్నావు తప్ప అసలు రూమ్లో ఏం జరిగిందో చెప్పడానికి ట్రై చేయడం లేదు. నువ్వు జరిగింది చెప్తేనే కదా తెలుస్తుంది. మాట్లాడు అభి, అసలు ఏం జరిగింది? వదిన చెప్తుంది కూడా నిజం అభి. నువ్వెలా కామ్గా కూర్చుంటే అక్కడ నీదే మిస్టేక్ ఉంది అని బాబాయ్ మాత్రమే కాదు అత్తయ్య మామయ్య కూడా అనుకుంటారు అని అంటూ ఉన్న ఆశి వైపు చూస్తూ, నేను చెప్పాలనే అనుకుంటున్నాను. నాకు అక్కడ ఎవరు ఛాన్సే ఇవ్వలేదక్క. తీరా నేను నిజం చెప్పాలి అనుకుంటున్నప్పుడు ఆ స్టూపిడ్ ప్రణవి కళ్ళు తిరిగి పడిపోయింది. నాకు తెలిసి అది కావాలని నేను నోరు తెరవకూడదు అని అలా యాక్ట్ చేసి ఉంటుంది. సరే, జరిగిందేదో జరిగిపోయింది, కానీ మా రూమ్లో ఏం జరిగిందో చెప్పు. ఆయుష్ గారిని చూసొస్తాను అని వెళ్ళి దాంతో గొడవ ఎందుకు పడ్డావు? అక్క, నేను కావాలని దాన్ని కొట్టలేదు. అసలు అది రూమ్లో ఏం చేయబోయిందో తెలుసా? నేను కాబట్టి కొట్టి ఊరుకున్నాను. అదే నువ్వైతే అక్కడి నుండి కిందకు తోసి చంపేసేదానివి. అసలు అది ఎంత చీప్గా బిహేవ్ చేసిందో తెలుసా? నేను రూమ్లోకి వెళ్ళడం క్షణం లేట్ అయినా దాని గురించి చెప్పాలంటేనే చాలా చిరాగ్గా అండ్ చాలా అసహ్యంగా ఉందక్క అంటూ నిషాన్, మోహిత్ అండ్ విక్రమ్ల ముందు చెప్పలేక వెళ్ళి కోపంగా కౌచ్లో కూర్చుంటుంది. అభి ఇబ్బందిని గమనించిన ముగ్గురు అబ్బాయిలు ఒకరినొకరు చూసుకుంటూ, ఆశీ చిన్న వర్క్ ఉంది అని ఆశీకి సైగ చేసి ముగ్గురు బయటకు వెళ్ళగానే వేద డోర్ లాక్ చేసి అభి పక్కనే కూర్చుంటూ, ఇప్పుడు చెప్పు అసలు ఏం జరిగింది అంటున్న వేదాని హత్తుకుంటూ, నేను నిజంగా కావాలని కొట్టలేదు అని బాధగా చెప్తున్న అభి తల నిమురుతూ, అరే నా చోటా బామ్, నువ్వు బ్రేవ్ గర్ల్ కదా, ఇలా ఏడవచ్చా? అది కూడా అలాంటి దాని గురించి. ఇట్స్ టూ బ్యాడ్ అభి. యునో యువర్ మై క్యూట్ బచ్చావి కదా, డోంట్ క్రై అని అభి కన్నీళ్లు తుడుస్తూ వాటర్ తాగించి అభి వైపు చూస్తుంది. అభి ఇద్దరి వైపు చూస్తూ, నేను బావని చూడ్డానికి తన రూమ్కి వెళ్ళేసరికి ఆ ప్రణవి బావ పక్కనే పడుకొని బావని కిస్ చేయబోతూ కనిపించింది. బావ కోమాలో ఉన్నాడని ఛాన్స్ తీసుకొని బావని కిస్ చేయాలి అని చూసింది ఆ ఈడియట్. అది చూసి నాకు నార్మల్గా నేను ఉండలేకపోయానక్క. అసలు దాని ప్లాన్ ఏంటి? బావతో కిస్ పెడుతూ పిక్ తీసుకోవాలి అనుకుందా, లేక అంతకుమించి ఏమన్నా ప్లాన్ చేసిందా? వాట్ ఎవర్, తన ఇంటెన్షన్ ఏదైనా అయ్యుండొచ్చు. బట్ దాన్ని అలా చూశాక నేను నా యాంగర్ అస్సలు కంట్రోల్ చేసుకోలేకపోయాను. ఆడపిల్లని కూడా మర్చిపోయి అది చాలా చీప్గా బిహేవ్ చేసింది, అందుకే కొట్టాను. ఇప్పుడు చెప్పక్క, నేను చేసింది తప్ప? దానికే బాబాయ్ గారు నన్ను పరాయి మనిషిలాగా ట్రీట్ చేస్తూ మాట్లాడాలా? అభి అంటూ ఏడుస్తూ ఉన్న తనను దగ్గరికి తీసుకొని, చూడు, ఆయనకి ప్రణవి ఒక్కటే ఓన్లీ డాటర్ అండ్ ప్రణవి అచ్చం బాబాయ్ వైఫ్ లాగే ఉంటుందంట. సో అందుకే బాబాయ్ గారు అలా మాట్లాడారు. అది దాని మీదున్న పిచ్చి ప్రేమే కానీ నీ మీదున్న కోపం అయితే కాదు. అత్తయ్య మావయ్య నిన్నేమైనా అంటే నువ్వు ఇలా బాధపడాలి, కానీ బాబాయ్ మాటలకి ఏడవడం ఏంటి చెప్పు? వదిన చెప్పినట్టు నువ్వు చాలా స్ట్రాంగ్ అమ్మాయివి కదా, కాబట్టి ఇలా ఏడవకూడదు. చెప్పావు కదా, ఇక్కడ నుండి దాన్ని ఆయుష్ గారి సరౌండింగ్స్ వైపు కూడా చూడనివ్వను. పద దియా రూమ్కి వెళ్దాం, తను ఈ పాటికే లేచుంటుంది, మళ్ళీ నేను కనిపించకపోతే ఏడుస్తూ ఉంటుంది అని అభిను తీసుకుని దియా రూమ్కి వెళ్తుంది. వాళ్ళు వెళ్ళగానే మొబైల్ చెవి దగ్గర పెట్టుకున్న వేద, విన్నారు కదా ఆ ప్రణవి ఏం చేయబోయిందో? మహల్లో ఇంతమంది ఉండడం కాదు, దాని మీద ఒక కన్ను వేసి ఉండడం. అది ఏం చేస్తుందో కూడా మనం చూడాలి అంటూ కోపంగా కాల్ కట్ చేసి ప్రణవి వైపు వెళ్తుంది వేద. ప్రణవి ఇలా చేస్తుంది అని అనుకోలేదు బావా. అయినా దానికి అన్నయ్య అంటే అంత పిచ్చేంటి? అన్నయ్య ఉన్న పొజిషన్ ఏంటి? అది చేయబోయిన పని ఏంటి? ఇమాజిన్ చేసుకుంటేనే చాలా చిరాగ్గా ఉంది. దీనికి అన్నయ్య ఇచ్చిన పనిష్మెంట్ చాలా చిన్నదని ఇప్పుడు అనిపిస్తుంది బావా. వన్స్ ఆయుష్ కోమా నుండి బయటకు రాని వినీష్, అప్పుడు చెప్తాను దీని సంగతి. అరే, ఇది ఎన్ని తప్పులు చేసినా ఫర్గివ్ చేసే ఓపిక మీ మామయ్యకు ఉందేమో కానీ నాకు మాత్రం లేదు. పైగా బావ కూడా ప్రణవి ఇంకొక మిస్టేక్ చేసిన మహల్ నుండి గెట్టేస్తాను అని ఆ రోజే గట్టిగా చెప్పాడు. సో దీనికి రోజులు చాలా దగ్గర పడ్డాయి. ఎన్ని రోజులు ఎగురుతుందో ఎగరనివ్వు. ఆయుష్ నార్మల్ అవ్వడం దీని రెక్కలు విరిచి డొక్క చించి బయటకు విసురుతాడు. అరే పాప మోహిత్ మామయ్య ప్రణవిని మళ్ళీ గుడ్డిగా నమ్ముతున్నాడు. చూసావు కదా, అది కింద పడిపోగానే ఎంత టెన్షన్ పడ్డాడో. ఇది మళ్ళీ యాక్టింగ్ చేస్తుందని తెలిస్తే అసలు ఆయన తట్టుకోగలడా? అలాంటి కూతుర్ని కన్నందుకు అండ్ ఇంత జరిగినా సపోర్ట్ చేస్తున్నందుకు ఆయనకి ఇది జరగాల్సిందే. ఆయన ఫీల్ అవుతున్నాడనో ఇంకేదో అనుకుంటున్నాడనో దాని దగ్గరికి వెళ్ళడం కానీ చేశావో వేద పైకి కనిపించేంత సాఫ్ట్ అయితే కాదు. నీకోసం డ్రమ్మో కుక్కరో ఏదైనా ఆన్లైన్లో ఆర్డర్ పెట్టొచ్చు, ఎందుకైనా మంచిది, కొంచెం జాగ్రత్తగా ఉండు అని భుజం తడుతూ అక్కడి నుండి బయటకు వెళ్తాడు మోహిత్. బావ చెప్పింది కూడా నిజమే బ్రో, నువ్వు ప్రణవికి దూరంగా ఉంటేనే వేద వదనికి దగ్గరగా ఉంటావు. అందరూ నాకు సలహాలు ఇచ్చేవాళ్ళే
అని చిరాగ్గా మొహాన్ని పెట్టుకుంటాడు విక్రమ్. ఏమైందండి, ఎందుకలా ఉన్నారు? ఆయుష్ మహల్లో ఉన్నంత వరకు అందరూ చాలా మంచిగా ఎవరి వర్క్ వాళ్ళు చేసుకుంటూ బుద్ధిగా ఉన్నారు రాగిని. కానీ ఆయుష్ కోమాలోకి వెళ్ళినప్పటి నుండి ఎవరి ఇష్టానికి వాళ్ళు బిహేవ్ చేస్తున్నారు. మన మహల్ ముందులా ఉండాలంటే అది ఆయుష్ వల్లే అవుతుంది. మీ బాధ నేను అర్థం చేసుకోగలనండి. అన్నీ అవే సర్దుకుంటాయి. మీరు అనవసరంగా ఆలోచించకండి. నాకు బావ బిహేవియర్ ఇవాళ ఏమాత్రం నచ్చలేదు. ప్రణవి గురించి తెలిసి కూడా తన వైపే స్టాండ్ తీసుకొని అభిది తప్పు అన్నట్టు మాట్లాడాడు. ఇది నేను అప్పుడే చెప్పాలి అనుకున్నాను, కానీ బావ మరింత కోపం తెచ్చుకుంటాడు అని ఆగిపోయాను. నిజమే అండి, అన్నయ్య నుండి నేను కూడా ఈ బిహేవియర్ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇదంతా ఆయుష్ లేడు అన్న ధైర్యంతోనే మాట్లాడాడు. ఎందుకంటే ఆయుష్ ముందు మాట్లాడే సాహసం అన్నయ్య అస్సలు చెయ్యడు కూడా. చూద్దాం ఇది ఎక్కడి దాకా దారి తీస్తుందో అంటూ ఇద్దరు నార్మల్గా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఏం చెయ్యాలి? ఏం చేసి వీళ్ళిద్దరి మధ్య గొడవ పెట్టాలి? మోహిత్ విక్రమ్లకి ఎలా అయినా గొడవ పెట్టి ఇద్దరు గొడవ పడి కొట్టుకునేలాగా చేసి ఇక్కడి నుండి వెళ్ళేలా చెయ్యాలి. కానీ ఎలా? ఇద్దరు దోస్తు మేర దోస్త్ అంటూ ఎప్పుడు మొగుడు పెళ్ళంలాగా అతుక్కొని తిరుగుతూ ఉంటారు. అలాంటి వీళ్ళ మధ్య గొడవ పెట్టడం అంటే నాట్ ఎట్ ఆల్ ఈజీ. బట్ కష్టమైతే కాదు. ఎవరి దగ్గర నుండి స్టార్ట్ చేయాలి అని ఆలోచిస్తూ ఉన్న ప్రణవిని డిస్టర్బ్ చేస్తూ కోపంగా డోర్ ఓపెన్ చేసుకుని లోపలికి వస్తుంది వేద. తనను చూసిన ప్రణవి ఇదెప్పుడొచ్చింది అనుకుంటూ తన వైపు చూస్తూ ఉంటుంది. కళ్ళు తిరిగి పడిపోయావట, ఎలా ఉంది ప్రణవి అంటూ కన్సర్న్గా అడుగుతున్న వేదాన్ని చూసి ఇది నేను నిజంగా పడిపోయాను అనుకుంటుందా అని నవ్వుకొని, యా హయం ఓకే, నువ్వెప్పుడొచ్చావు? అయినా నువ్వు నా మీద ఇంత కన్సర్న్ చూపిస్తున్నావా? ఇట్స్ రియల్లీ షాకింగ్గా ఉందే. అదేంటి ప్రణవి, నువ్వు ఎంత కాదు అనుకున్న ఈ ఇంటి ఆడపిల్లవి కదా, అలాంటప్పుడు నీ మీద ఆ మాత్రం కన్సర్న్ ఉండడం కామన్ కదా. ఒకసారి లేచి నిల్చుకుంటావా? నేను ఇండియాకి వస్తూ అందరికీ గిఫ్ట్స్ తీసుకొని వచ్చాను, వాళ్ళతో పాటు నీకు కూడా తెచ్చాను. ప్లీజ్ నో అనుకుంటా తీసుకో. నాకు గిఫ్ట్ తెచ్చావా? ఏంటిది? నా రేంజ్కి తగ్గట్టుంటేనే నేను తీసుకుంటాను అని పొగరుగా చెప్తూ, నీ హ్యాండ్స్లో ఏమీ కనిపించడం లేదే, మరి గిఫ్ట్ ఎక్కడా? అయ్యో, నీ రేంజ్కి తగ్గట్టే తెచ్చాను, నువ్వు లేచి నిల్చుకుంటే నీ గిఫ్ట్ నీకు ఇస్తాను. ఓకే అంటూ లేచి నిల్చుకున్న ప్రణవి దవడ పళ్ళు ఊడొచ్చేలాగా కొడుతుంది వేద. హే యూ, వానపాము లాంటి నువ్వు నా మీద చేయి చేసుకుంటావా? ఎంత ధైర్యమే నీకు? నేను వానపామునో కాదో నాకు తెలియదు, కానీ నువ్వు మాత్రం నాగుపామువేనే. మళ్ళీ కొత్త డ్రామా స్టార్ట్ చేసి ఏం చేయాలనుకుంటున్నావు? అసలు ఏం క్యారెక్టరే నీది? నువ్వంటే ఇష్టం లేదు అని అంటూ ఉన్న ఆయుష్ వెంటే పడుతున్నావు. ఆగలేకపోతే పెళ్లి చేసుకుని పిల్లల్ని కను, అంతేగాని పెళ్లి చేసుకున్న వాడిని కోరుకున్న నిన్ను ఏమంటారో తెలుసా? వేదా! హే ఇష్, అరవకే. నీకంటే గట్టిగా అరవగలను. ఇంకొకసారి ఆయుష్ వైపు కానీ విక్కీ వైపు కానీ చూసావో గుడ్లు పీకేస్తాను. మోహిత్ విషయంలో నీ గురించి నాకు ఏ భయం లేదు, ఎందుకంటే తను నిన్ను ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచుతాడు. మళ్ళీ చెప్తున్నా, అనవసరంగా మహల్లో లేనిపోని గొడవలు పెడితే మాత్రం కంట్లో కారం పొడి కొడతాను, జాగ్రత్త. విక్కీ మీద నీ చూపు కూడా పడ్డం నాకేమాత్రం ఇష్టం లేదు. హీఈస్ మైన్, అర్థమవుతుందా? నువ్వు ఈ మహల్లో ఉండే రోజులు కౌంట్ చేసుకుంటూ ఉండవే. నీ కౌంట్ డౌన్ ఆల్రెడీ స్టార్ట్ అయింది అని విసురుగా ప్రణవిని బెడ్ మీదకి నెట్టి అక్కడి నుండి వెళ్ళిపోతుంది వేద. ప్రణవి వెళ్తున్న వేద వైపు పళ్ళు నోరుతూ చూస్తూ, అనవసరంగా నన్ను రెచ్చగొట్టావే. ఇప్పటి వరకు విక్రమ్ మోహిత్లను ఎలా విడగొట్టాలా అని ఆలోచించాను, కానీ ఇప్పుడు చెప్తున్నాను, జస్ట్ ఫ్యూ డేస్లో నిన్ను విక్రమ్ను విడగొట్టి నీకు నేనంటే ఏంటో తెలిసేలా చేస్తాను అని కృష్ణదేవ్ వాయిస్ విని ప్రణవి తన మొబైల్లో కావాలనే విక్రమ్ ఫోటో వైపు చూస్తూ అటువైపు తిరిగి కూర్చొని రాణి కన్నీళ్లను తుడుచుకుంటూ మిస్ యూ విక్రమ్ అంటూ తన ఫోటోను కిస్ చేస్తూ ఉంటుంది. అప్పుడే రూమ్ డోర్ ఓపెన్ చేసుకొని వచ్చిన కృష్ణదేవ్ ప్రణవిను అలా చూసి, ప్రణవి ఇంకా విక్రమ్ని ఇష్టపడుతుందా? కానీ విక్రమ్ వేదాన్ని పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాడు కదా, ఇప్పుడు ఎలా? ఒకసారి లవ్లో ఫెయిల్ అయినందుకే ప్రణవి అందులో నుండి బయటకు రావడానికి ఇయర్స్ పట్టింది. ఇప్పుడు మళ్ళీ ఫెయిల్ అయితే తను తట్టుకోగలదా అని ఆలోచిస్తూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అది చూసిన ప్రణవి నవ్వుకుంటూ, ఇప్పుడు సరికొత్త కథ మొదలవుతుంది, చూస్తూ ఉండి వేదా అని కన్నింగా నవ్వుకుంటూ మొహాన్ని సీరియస్గా పెట్టుకుంటుంది. విషిత, ఫైనలీ యు ఆర్ ఇన్ హైదరాబాద్, ఎలా ఫీల్ అవుతున్నావు అంటూ విషితను హక్ చేసుకుంటూ అడుగుతాడు విప్లవ్. వెరీ హ్యాపీ విప్లవ్, మనం అనుకున్నది ఇంప్లిమెంట్ చేయడానికి డేస్ మాత్రమే ఉంది, అది తలుచుకుంటేనే ఐఎమ్ సో ఎగ్జైటెడ్ అంటూ విప్లవ్కి దూరంగా జరుగుతూ
హవ్ ఈజ్ అశ్రిత? తను ఇప్పుడు కంప్లీట్లీ ఓకే అని చెప్పావు కదా, ఎప్పుడు మీట్ అవుతున్నావు తనను? అశ్రిత ప్రజెంట్ మహల్లోనే ఉంటుంది విషిత. తన ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తూ మరోవైపు ఆయుష్ని కేర్ చేస్తూ షీఈ్ వెరీ బిజీ నౌ. రేపటి నుంచి తను ఆయుష్ ఆఫీస్ రెస్పాన్సిబిలిటీస్ తీసుకుంటుంది అని తెలిసింది. సో తను ఆఫీస్కి రాగానే వెళ్ళి కలవాలి అని వెయిట్ చేస్తూ ఉన్నాను. హో నైస్. దెన్ వాట్ అబౌట్ ప్రణవి? తను మన కంట్రోల్లోనే ఉంది కదా? ఆబ్వియస్లీ అది టీవీ అయితే రిమోట్ మనమే కదా, సో అది ఏం చెయ్యాలన్నా మనం ఉండాల్సిందే అని నవ్వుతూ, జర్నీ చేసి బాగా టైర్డ్ అయి ఉంటావు కదా, రెస్ట్ తీసుకో అని రూమ్ చూపించగానే విషిత బెడ్ మీద కూర్చొని తన మొబైల్లో ఉన్న ఆయుష్ ఫోటో వైపు చూస్తూ, ఐ లవ్ యూ ఆయుష్. త్వరలోనే ఆ ఆశను నీ లైఫ్ నుండి తప్పించి దాన్ని విప్లవ్కి హ్యాండ్ ఓవర్ చేశాక నిన్ను పూర్తిగా నా సొంతం చేసుకుంటాను. యు ఆర్ ఆల్వేస్ మైన్, మిస్ యూ ఎ లాట్ అంటూ తన ఫోటోను జూమ్ చేసి చూస్తూ ఆయుష్ని తను ఫస్ట్ టైం ఎక్కడ చూసిందో గుర్తు చేసుకుంటూ ఫోటోని స్క్రోల్ చేస్తూ ఉంటుంది. విషిత రాకతో వర్మ ఫ్యామిలీలో ఏ టెన్షన్స్ మొదలవబోతున్నాయి? ఎనీ గెస్సెస్? సో ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి హైప్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.